కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1 చదవండి, 2వ అధ్యాయము 1 చదవండి. పురుషుల్లో లేచి ఒకరు చదవండి. ప్రైజ్ ది లార్డ్. స్టాండ్ తీసుకోండి. స్టాండ్ మీకోసం ఏర్పాటు చేస్తారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపవాసకుల కూర్చుని చోటును కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవరాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఏరును నాటినబడినదై ఆకు వాడగా తన కాలమందు ఫలించు చెట్టు వలె నుండు. అతడు చెవినదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండగా గాలి చెదరగొట్టు నుండు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. ఇంతవరకు దేవుడు వాక్యం చేయించును. పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు రాసిన కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు దేవుని వాక్యం విన్నాం. అన్యజనుల్లో ఎలా అల్లరి రేపుచున్నారు, జనులు ఎలా వ్యర్థము దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లము తెంపురు రండి, వారి పాశనములను మన యొద్ద నుండి పారవేయము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాను ఆయనను అభిషేక్తునికి విరోధముగా నిలబడి ఉన్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూసి అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారికి పలుకును. ప్రజల కోసం చేత వారిని తల్లడింప చేయుచున్నాడు. నేను నా పరిశుద్ధ పర్వతములు సియోను మీద నా రాజు ఆసీనుడుగా చేయుచున్నాను. కట్లను నేను విరిపించేదను. యెహోవా నా ఆలకించ సెలవిచ్చుచున్నాడు. నీవు నా కుమారుడగు, నేను నిన్ను కనికరించి ఉన్నాను. నన్ను అడుగులు జనులో నీకు స్వాస్థ్యముగాను, భూమి గంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను. ఇనుప దంపతులను నీవు వారిని సనుగొందువు, నలగొట్టెదవు. కుండలను పలగొట్టి వారికి ముక్కలుగా చెక్కలుగా పలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండిరి, భూదంపతులారా భోజననందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ మనసు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన కోపించెను. అప్పుడు మీ త్రోవ తప్పి నశించెదరు. ఆయన ఆశ్రయించు వారులు ధన్యులు. ఈ పరిశుద్ధ వాక్యం దీవించండి. ఒక సున్నాయిలను ఏం చేయకూడదంట, కలపకూడదంట, తీసివేయకూడదు. కాబట్టి ఈ దినం మొదటి దినము వచ్చే వారం నుంచి ఎవరిని పాస్టర్ గారు లేపుతారో తెలియదు. కాబట్టి మీరందరూ కూడా మందిరానికి వచ్చేటప్పుడు ఏం చేయాలి? వాక్యం అన్నది చదువుకొని ఇంటి దగ్గర నుండి రావాలి. మీరు మీ చదువు, మీ జ్ఞానాన్ని బట్టి ఒక పొల్లు కలిపిన, ఒక సున్నాను తీసివేసిన ఏమొస్తాయి? మీ మీదకి శాపం వస్తుంది, తెగుళ్ళన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఏం కావాలి? భయముతో, భక్తితో దేవుని ఎదుట ఆయన వాక్యాన్ని చదవగలిగిన స్థితిని మీరు పొందుకోవాలంటే మీరందరూ కూడా దేవుని వాక్యం నుంచి చదువుకొని మందిరంలోనికి రాబడాలి. హల్లెలూయా. చదువుతారా? మందిరం వద్దే అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ మందిరంలో అందరూ వెళ్ళిపోయి ఒక్కరున్నా నాకు ఆనందం. అందరూ వెళ్ళిపోయి ఒక్కరున్నా ఆనందమే.
ఎందుకో తెలుసా? నా యేసయ్య 99 గొర్రెల కొరకు ప్రయాసపడిన ఒక్క గొర్రెని తీసుకొచ్చి మందలో కలిపాడు. మన మంద ఎక్కడుందో తెలుసా? పరలోకంలో ఉంది. మనమందరం ఎవరో తెలుసా? తప్పిపోయిన వారు. మీలో నుండి నేను ఒక గొర్రెను ప్రభు సన్నిధికి చేర్చిన నన్ను బట్టి భలే మంచి దాసా అంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మీరు ఏం చేయాలి? ఇంటి దగ్గర చదవాలి. కీర్తన గ్రంథం అయిపోయేంత వరకు కూడా ఈ దినము 2 అధ్యాయాలు చదివారు. మళ్ళీ వారము ఏ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతాయి? 3వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి పురుషులు స్త్రీలు ఎన్ని అధ్యాయాలు చదవాలి? చదవాలనుకున్న వారందరూ కూడా 2 చదవాలనుకున్న వారే కాదు. నేను ఎవరిని లేపుతానో తెలియదు. మీరు సైలెంట్ కూర్చున్నారంటే నేను పిలుస్తాను కదా. ఇటు రీతిగా కాకుండా ప్రభులు మనం స్థిరత్వం కలిగి ప్రభు వైపు చూద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతామండి. ఈ దినము దర్శనం ఎవరు పొందుకున్నారు అన్నది మళ్ళీ అడుగుతాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి 101వ కీర్తన 6వ చరణాన్ని మాత్రం చూద్దామండి. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. తలలు వచ్చడం వాక్యములు గతం పరిశుద్ధాత్మ సహాయం కోరుదాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. నీ మహిమ చేత ఈ మాసంలో తండ్రి ఇదిగో 1వ తారీఖు నుంచి 15వ తారీఖులోనికి మీరు మమ్మల్ని తీసుకొని వచ్చారు. అందులో బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో కూడా మమ్మల్ని అందరినీ కూడా నువ్వు సిద్ధపరిచావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. నీ ఎదుట మేము ఎంచబడుతూ పాటల ద్వారా నేను మహిమపరిచాను. ఆరాధనలో ఈ దినం అద్భుతకరముగా మీరు మా మధ్యలో సంచరించారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. దేవా, ఈ సమయంలో వాక్యము చేత నీవు మాట్లాడగలిగిన సమయం, అట్టి విలువైన సమయంలోనికి మీరు మమ్మల్ని తీసుకుని వచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో దేవా, నీ బిడ్డలతో మాట్లాడడానికి ప్రభువా నీ సేవకునిగా మీరు నన్ను వాడుకొనిచున్న విధానం బట్టి కూడా నీకు స్తోత్రాలు. అవును దేవా, నా ధైర్యంలో మీరు ఆత్మ ఉంటూ ప్రభువా నోటి మాట ద్వారా తండ్రి కూర్చున్న బిడ్డలతో మీరు మాట్లాడండి. ఈ మాటలు వెలువడుతా ఉంచిన గాని బిడ్డలు భయముతో, భక్తితో, విశ్వాసముతో బహు జాగ్రత్తగా నీ మాటలు విని ఆ మాటలు వారి హృదయంలో బదులుపరుచుకొని వారి మరణంతం వరకు నీ రాకడ పర్యంతం వరకు నీ వాక్యము ద్వారా మేల్కొల్పు కలుగుతూ ప్రభు నీ రాజ్యానికి సిద్ధపరచబడిన బిడ్డలుగా వెలువడటానికి నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొచ్చినాము తండ్రి. ఆమేన్. ఎందుకు దర్శనం గురించి మళ్ళీ మాట్లాడతాను అన్నానంటే వాక్యం అయిపోయే లోపల మీకు ధైర్యం వస్తుందని. ఏమొస్తుందని కదా పేరు పెట్టి చెప్పమన్నా చెప్తాం. ఇది నన్ను ఎవరు చూస్తారు? మీరే ధైర్యం తెచ్చుకొని ప్రభు ఎదుట నేను ఆశ కలిగి ఉన్నాను చాలా రోజు అని నీకు ధైర్యం వచ్చే రీతిగా వాక్య పర్యంతం వరకు నీకు సమయం ఇస్తున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యంలోనికి వెళ్తాము. ప్రభు మనతో మాట్లాడగలుగుచున్నటువంటి మాట ఈ కీర్తనలు 101వ కీర్తనలు మనకు 6వ వచనములో చరణములో మనం చూస్తా ఉన్నాం. ఏంటంటే ఇక్కడ రాయబడిచిన మాట, ఎవరి యొద్ద నివసించడానికంట? ఎవరి యొద్ద నివసించడానికి? దేవుని ఎదుట నివసించడానికి. నా యొద్ద నీవు నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా.
మన జీవితంలో మన ఇంటి పక్కల ఖాళీగా ఉందనుకోండి, యజమానులు లేరనుకోండి, దాంట్లోనికి బాడీకి ఎవరికి ఇస్తారో యజమానునికి తెలియదు. మరి మంచి వారు వస్తారా, చెడ్డవారు వస్తారా, ఇంకొకరు వస్తారా తెలియదు కదా. అలాంటి స్థితి మనకు ఉంచబడతా ఉంది. అయితే నా ప్రభు ఈ దినము మాట్లాడబడిచిన మాట ఏంటంటే, నీ కొరకు ఒక నివాసాన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? నీ కొరకు ఒక నివాసాన్ని సిద్ధపరిచేశాడు. ఆ నివాసమును నీవు స్వతంత్రించుకోవాలని నా ప్రభు ఆశ కలుగుతా ఉన్నాడు. కాబట్టి ఒక బోర్డు పెట్టాడు. ఆయన ఏం పెట్టాడండి? ఒక బోర్డు పెట్టాడు నివాసం ఎదుట. ఇదిగో ఇంట్లోకి చేరాలంటే కొన్ని నీ స్వభావాలు మార్చబడి ఉండాలి, నా ఆలోచనకు అనుగుణముగా నీ హృదయం ఉంచబడాలి, అప్పుడే ఈ ఇంట్లో నీవు చేర్చబడతావు అని నా ప్రభు ఈ దినము ఒక బోర్డు పెట్టాడు. నీ కొరకు ఒక అందమైన నివాసమును సిద్ధపరిచి ఆయన పెట్టాడు. నీవు ఈ దినము ఆ నివాసములోనికి చేర్చబడగలిగిన గుణము, లక్షణము, హృదయము నీకు ఉన్నట్లయితే ఈ దినము నీతో ప్రభు చాలా క్లారిటీగా మాట్లాడతాం. కాబట్టి ఆ పరలోక రాజ్యములో నీ కొరకు ఏర్పాటు చేసిన ఆ నివాసములోనికి నీవు చేర్చబడాలంటే ఈ దినము నీవు పరీక్ష చేసుకోవాల్సిందిగా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకోసం ఒక రాయబడిచిన మాట, నా యొక్క నివసించినట్లు ఎక్కడ ఎత్తులాడుతూ ఉన్నాడంట? దేశములో ఆయన నమ్మకస్తులైన వారిని బట్టి చూస్తా ఉన్నాడంట. ఎవరు నమ్మకస్తముగా ఉన్నారు? ఎవరు నమ్మకస్తులుగా ఉన్నారని ఎవరు చూస్తున్నారంట? దేవుడు. ఎప్పుడు? వారానికి ఒకసారి చూస్తున్నాడు ఆయన. ఏమండి? వారానికి ఒకసారి, లేదా నెలకు ఒకసారి, లేదా సంవత్సరానికి ఒకసారి, లేదా నూతనమైన సంవత్సరంలో జనవరి మాసంలో, లేదా హెబ్రీ క్యాలెండర్ ప్రకారముగా మొదటి నెలలో ఉంచబడుతూ ఆయన చూస్తా ఉన్నాడా? ఆయన ఎప్పుడెప్పుడు చూస్తా ఉన్నాడంట? అన్ను దినము. హల్లెలూయా. ఎప్పుడెప్పుడంట? అన్ను దినము నా ఎదుట నా ప్రజలు లేదా నా కుమారుడు నా కుమార్తె నివసించినట్లుగా అతని హృదయం ఉందా అని దేశంలో లేదా ఈ భూమి మీద యావత్తు కూడా ఏం చేస్తా ఉన్నాడంట? ఆయన కడు దృష్టి కలుగుతూ చూస్తా ఉన్నాడంట. హల్లెలూయా. మన జీవితంలో మనము మందిరాలకు వెళ్తా ఉంటాం, వాక్యం వింటూ ఉంటాం కదా, పాటలు పాడుతూ ఉంటాం, వాక్యం చదువుతూ ఉంటాం, మనకు వచ్చిన ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ నా జీవితంలో నీ హృదయము ప్రభుకు ఎదుట ఎలాగా ఉంచబడుతుంది? మనిషి ఎదుట కాదు. మనిషి ఎదుట ఎలాగుంటారంట? ముఖ స్తుతి చేస్తా ఉంటారంట. నీ ముఖ స్తుతి చేసినప్పుడు ఎవరు కనబడతా ఉన్నారు? దేవుడే నిన్ను చూస్తా ఉన్నాడు. దేవుడి ఎదుట ఇవేమీ పనికి రావు. అయితే నా ప్రభు ఎదుట నీవు ఆశ కలిగిన బిడ్డగా నీవు ఉండాలని నా ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి ఆ మాటలుగా? ఇదిగో బిడ్డ, నీ కొరకు ఒక నివాసాన్ని సిద్ధపాటు చేశాను, నీ కొరకు నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. ఆ ప్రణాళిక చొప్పున తండ్రిగా నేను చేయవలసినంతటిని కూడా నీకు చేస్తూ సమకూరుస్తూ, ఇదిగో నీవు నా సన్నిధిలోనికి రావటానికి లేదా నా నివాసంలోనికి రావటానికి నీకు ఏది అంటే నీకు ఏది అవసరమైనదో అవన్నీ కూడా ఇదిగో నీకు చేస్తూ నీ ముందర పెడుతా ఉన్నాను. అయితే నీవు వాటిని పొందుకొని సమర్పణ కలుగుతూ నీవు నా ఎదుటికి వస్తా ఉన్నావా అని నా ప్రభువు నిన్ను బట్టి మాట్లాడుతా ఉన్నాడు. అయితే మనం ఏం కావాలి దినమంటే, ప్రభు మాటను బహు జాగ్రత్తగా విని నేను కూడా ప్రభువా నీ సన్నిధిలో లేదా నీ రాజ్యములో లేదా నీ వాసములో నేను కూడా ఉంచబడాలయ్యా అని ఏం కావాలండి? తీర్మానము కలగాలి. హల్లెలూయా. అందుకోసమే దేవుడు మన కొరకు ఆ యొక్క నివాసంలో చేర్చబడటానికి దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. అలాగంటే సింపుల్ గా చెప్పాలంటే ఆయన
మన పాపం నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయన మరణించాడు. మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని బట్టి ఆయన రక్తము చేత ఏం చేశారండి? ఆయన రక్తము చేత మనలో ఉన్నటువంటి పాపానంతటిని కూడా, మన మీద ఉన్న దోషంనంతటిని కూడా ఆయన తొలగింపు చేస్తూ వెళ్ళిపోయాడు. మనకు ఆయన రక్తము ద్వారా ఏమిచ్చి వెళ్ళిపోయాడు? కృపను అనుగ్రహించి వెళ్ళిపోయాడు. కృప ఏ రీతికి ఇచ్చాడు? ఆయన ఉచితముగానే ఇచ్చాడు. కృప అంటే ఏమిటి? కృప అంటే ఏమిటి? కృప అంటే నీ నుండి పశ్చాత్తాపం ఎప్పుడైతే వస్తుందో ఆయన ఆశీర్వాదము నీ మీదకి రావడమే. హల్లెలూయా. ఆయన కృప ఆ రీతికి ఇచ్చిపోయాడు. కాబట్టి యేసయ్య మరణించి తిరిగి లేచి ఆరోహణమైనప్పుడు ఆయన ఒక మాట సెలవిస్తా ఉన్నాడండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి వెళ్తే కదా 3వ వచనాన్ని చదువుదామండి. నేను వెలుచున్న స్థలమునకు, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకి, నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఘోర పాపులుగా ఉన్నటువంటి మనము, క్షమాపణ పొందుకోలేనటువంటి పాపములు ఉన్నటువంటి మనకి యేసయ్య మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి, మహిమ లోకాన్ని విడిచిపెట్టి, నీడ స్వభావము ధరింప చేసుకొని భూమి మీదకి రాబడుతూ, నీవు నేను చేసిన పాపాన్ని ఆయన భుజముల మీద వేసుకొని, నీవు నేను అనుభవించాల్సిన శిక్షను ఆయన మీద వేసుకొని, ఆయన భరించి, ఆయన రక్తము ద్వారా మనలో ఉన్న పాపానంతటిని కూడా తొలగింప చేశాడు. ఆదాము మొదలుకొని మనము చేసిన పాపమంతటిని కూడా, దోషమునంతటిని కూడా ఆయన రక్తము ద్వారా తొలగింప చేశాడు. తొలగింప చేస్తూ నా ప్రభు ఆరోహణమవుతున్న సమయంలో ప్రభు మళ్ళీ మాట మాట్లాడుతా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇక్కడ రాయవలసినటువంటి మాట ఏంటంటే కదా, నేను వెళ్ళి మీకు స్థలములను ఏం చేస్తాను అంటున్నాడు? సిద్ధపరుస్తా ఉన్నాను. నేను వెలుచి ఉన్నాను, మీ కొరకు నేను స్థలము సిద్ధపరుస్తా. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, లేని ఎడలా నేను మీతో చెప్పుదును అంటున్నాడు. అయితే ఇప్పుడు యేసయ్య దేనిని సిద్ధపరిచాడు? నీ కొరకు, నా కొరకు ఒక స్థలములో ఒక నివాసాన్ని ఆయన సిద్ధపరిచేస్తాడు. ఆ నివాసములో ఏం లేవంట? ఆకలి లేదు, తప్పిక లేదు, వేదన లేదు, పళ్ళు కొరుకుట లేదు కదా, కష్టపడాల్సిన స్థితి లేదు కదా, ఎండకు వెళ్ళాల్సిన స్థితి లేదు, చలికి వణకాల్సిన స్థితి లేదు కదండి. అక్కడ ఎప్పుడు కూడా సంతోషకరమైన, ఆరోగ్యకరమైన స్థితి, యుగ యుగము ఆనందము కలిగిన స్థితి. కాబట్టి నా ప్రభు ఆరోహణమైనప్పుడు సెలవిస్తున్న మాట, నేను వెళ్తున్నాను, మీ కొరకు నేను స్థలము సిద్ధపరుస్తాను. ఇప్పుడు యేసయ్య మన పాపములన్నీ కూడా కడిగి వేశారండి కదా, మన పాపములన్నీ కూడా కడిగి వేశాడు. మళ్ళీ ఈయన ఈ మాట ఎందుకు చెప్పాలి? ఈ మాటలో ఉన్న సత్యం ఏంటి? ఈ మాటలో ఉన్న జవాబు ఏంటి? మనకు ఆయన మన కొరకు వచ్చాడు, పాపం అంతటిని కొరకు మరణించి తిరిగి లేచాడు. ఇంకా మనం ఎవరము? పరిశుద్ధులము, నీతిమంతులము కదా. కానీ ఆయన అంటున్నాడు మళ్ళీ, నేను వెళ్తా ఉన్నాను బిడ్డ, జాగ్రత్త, బై బై, జాగ్రత్త, బై బై, నేను మన ఊరు వెళ్తున్నాను, నీవు ఇంకా యాత్రలో ఉన్నావు, నీ యాత్ర ముగించబడలేదు, నా పని ముగించబడింది, నేను మన ఊరు వెళ్తా ఉన్నాను, నీ వచ్చే లోపల నేను ఆ ఇల్లును సిద్ధపాటు చేస్తాను నీ కొరకు మంచిగా.
ఆయన చెప్తా ఉన్నాడు, మంచిగా సిద్ధపాటు చేస్తాను నీ కొరకు, నీ కొరకు ఆ ఇంటిని సిద్ధపాటు చేస్తానని ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. ఇప్పుడు మనము ఈ స్థితిని బట్టి మనకు ఆయన ఇస్తున్నటువంటి స్థితి ఏమిటి, ఆయన ఇస్తున్న జవాబు ఏమిటి? నేను వెళ్తూ ఉన్నాను కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్తారు? నేను వెళ్తూ ఉన్నాను. నేను ఇప్పుడు ఒక అమ్మాయిని లేదా అబ్బాయిని తండ్రి లేదా తల్లి ఇద్దరు వెళ్ళారనుకోండి హాస్టల్ ఇచ్చడానికి, ఆమెకు కావలసినవన్నీ కూడా సమకూర్చి ఆమె రూమ్ ఎక్కడుందో చూసి ఆమె బెడ్ దగ్గర ఆమెకు కావలసినవన్నిటిని కూడా సర్దేసి ఇదిగో నా బిడ్డ ఈ స్థలంలో ఉంటే క్షేమమని ఆ తండ్రి ఆ తల్లి భావించి హాస్టల్ నుండి బయటకు వచ్చిన తర్వాత అమ్మాయితో కావచ్చు అబ్బాయితో కావచ్చు ఏమంటారు? అమ్మా నేను వెళ్తా ఉన్నాను, నీవు జాగ్రత్త. ఎందుకు చెప్పాలి జాగ్రత్త? ఒక తండ్రిగా ఒక తల్లిగా బాధ్యత కలిగి ఇదిగో ఈ స్థలంలో నా కుమారుడు మంచిగా చదువుతాడు, నా కుమార్తె మంచిగా చదువుతుంది, ఈ హాస్టల్ మంచిగా ఉంటుందని భావించావు కదా, ఇదిగో ఇక్కడైతే సేఫ్టీ అని భావించావు కదా, నమ్మకం కలిగావు కదా, నమ్మకం కలిగే ఫీజు కట్టావు, హాస్టల్ రూమ్ చూసావు, హాస్టల్లో నీ కుమారునికి నీ కుమార్తె కావలసిన ప్రతి అవసరతను కూడా తీర్చబడడానికి అన్నిటినీ కూడా కొనిచ్చావు. మళ్ళీ నీవు అంటున్నావు, బిడ్డ నేను వెళ్తూ ఉన్నాను, జాగ్రత్త. ఎందుకనాలి ఆ మాట? ఎందుకనాలి ఆ మాట? మనకన్నీ ముందుగానే ఆలోచన చేస్తాం, ఈ స్థలంలో అయితే నా బిడ్డ మంచిగా ఉంటుంది, నా కుమారుడు మంచిగా ఉంటుంది. మళ్ళీ చెబుతా ఉన్నావు, నీవు జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు కూడా అదే మాట చెప్తున్నాడండి. బిడ్డ నేను ఇక్కడ విడిచి వెళ్తా ఉన్నాను, నేను నా నివాసానికి వెళ్తా ఉన్నాను. మళ్ళీ ఏమంటున్నాడు? బిడ్డ జాగ్రత్త అంటున్నాడు. జాగ్రత్త అంటే మన చుట్టూ సరౌండింగ్ లో ఏమంచబడతా ఉంది? పాపం అన్నది పొంచి ఉంది, పాపం అన్నది పొంచి ఉంది, సాతాను ఉంచబడ్డాడు. కాబట్టి నువ్వు స్నేహం చేయించున్న బిడ్డలతో జాగ్రత్త ఉండు బిడ్డ, బయట నుంచి వచ్చే వ్యక్తులతో జాగ్రత్త ఉండు బిడ్డ, నీ ఉపాధ్యాయులతో జాగ్రత్త ఉండు బిడ్డ. నిన్ను నీవుగా ఏం చేయబడాలి? ధైర్యపరుచుకుంటూ ఒక తండ్రి ఒక తల్లి ఉంది నీ కొరకని నువ్వేం కావాలి? జాగ్రత్తగా నీ ఉంచబడుతూ చదువుతూ బ్రతుకు బిడ్డ. ఉన్నతమైన స్థానంలో ఎదగాలని ఒక తల్లిదండ్రులుగా మా ఆశ అని మనం చెప్పి వస్తాం. నా ప్రభు కూడా అదే మాట సిలువ యాగము చేసి నీ కొరకు నా కొరకు మాట్లాడుతా ఉన్నాడు. బిడ్డ నీ అవసరాలని తీర్చా, పాపము చేత నింపబడ్డావు, నా ఎదుటికి రాలేని స్థితిలో నీవు ఉన్నావు, నీ కొరకు నేను వచ్చా, నీవు అనుభవించిన శిక్ష నేను అనుభవించాను, నీకు ప్రతిదీ కూడా చేకూర్చిపెట్టాను. అయితే నేను నిన్ను విడిచి వెళ్తా ఉన్నాను, నువ్వు జాగ్రత్త. హల్లెలూయా, జాగ్రత్త. నువ్వు మళ్ళీ ఎక్కడికి రావాలి? తిరిగి సెలవులకు ఎక్కడికి రావాలి బిడ్డ? తిరిగి మళ్ళీ నివాసానికి చేర్చబడాలి. చదువు అయిపోయిన పర్యంతము తిరిగి మళ్ళీ నివాసానికి చేర్చబడాలి. మనము కూడా ఈ లోక యాత్రలో ఉన్నాము, తిరిగి మళ్ళీ ఎక్కడికి చేర్చబడాలి? మన సొంత నివాసంలోనికి చేర్చబడాలి. కాబట్టి ప్రభు అంటున్నాడు, బిడ్డ నువ్వు జాగ్రత్త బిడ్డ, నేను నా ఇంటికి వెళ్తా ఉన్నా, మన ఇంటికి వెళ్తా ఉన్నాను, కాబట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఉండుము. హల్లెలూయా, జాగ్రత్త కలిగి ఉండమని సెలవిస్తూ మళ్ళీ తల్లిదండ్రులుగా ఒక మాట చెప్తారండి. మళ్ళీ తల్లిదండ్రులుగా ఒక మాట చెప్తారు. ఏ మాట చెప్తారు? ఎస్, ప్రైజ్ ది లార్డ్. చెప్పులు కొడదాం ఒకసారి. ఏమంటారు? మళ్ళా ధైర్యపరుస్తాం బిడ్డను, అమ్మా భయపడకు, నేను మళ్ళీ వస్తాను దగ్గరికి, ఏ అవసరం ఉన్నాయో మళ్ళీ తెలుసుకుంటాను, మళ్ళీ అవన్నీ సమకూరుస్తాను. వాక్యం చూద్దాం ఈ సమయంలో. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 17 వచనాన్ని చూద్దామండి. కాబట్టి
సంగతి 16:7 వచ్చిన అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను హల్లెలూయా ఆయనను మీ యొద్దకు పంపుతాను. విడిపంపము అసలు ఏర్పాటు చేసిన తర్వాత అన్ని ముగించబడిన తర్వాత అమ్మా నేను వెళ్తూ ఉన్నాను, మళ్ళీ వస్తా. ఆ మాట ఎలాగుంటుందంటే బిడ్డకు ధైర్యం ఉంచబడుతుంది. నా తండ్రి ఇదిగో ఈ ఆదివారం లేకపోయినా మళ్ళీ ఆదివారం మనం వస్తాడేమో ఆశగా ఎదురు చూస్తా ఉంటాం. మన జీవితాల్లో కూడా ఈ ఎదురు చూపు కావాలి, ధైర్యం కావాలి. ఎందుకు ఈ ధైర్యం అంటే మన మధ్యలో సాతాను పొంచి ఉన్నాడు. బిడ్డ సాతాను ఏం చేస్తున్నాడు? పొంచి ఉన్నాడు. ఆయనలోనికి ఐక్యపరుచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు సాతానుడు. అయితే నా ప్రభు యొక్క ఆశ ఏంటో తెలుసా? నిన్ను పవిత్రముగానే చూడాలి. ఆయన నీలో ఏ మలినము కూడా ఉండకూడదు. ఆయన ఎంతటి పరిశుద్ధుడు అంతగా నేను కూడా అలాగే పరిశుద్ధత కలిగి ఉండాలి. మన బిడ్డలు కూడా హాస్టల్ వదిలిపెట్టిన తర్వాత అనేక చెడు స్నేహితులతో వెళ్ళి మలినమంతా కూడా నువ్వు పెట్టుకొని మురికిగా తయారవ్వమని మనం చెప్తామా? జాగ్రత్త కలిగి ఉండమ్మా. నేను మళ్ళీ వస్తా, భయపడకు, భయపడకు. నా యేసయ్య కూడా అదే మాట సెలవిస్తున్నాడంటే భయపడకు బిడ్డ, భయపడకు బిడ్డ. నేను ఎలాగొస్తానంటున్నాడు? ఆత్మరూపిగా నీ మధ్యలో నేను ఉంటాను. హల్లెలూయా. ఎలాగుంటాడంట? ఆత్మరూపిడిగా నీ మధ్యలో నేను ఉంటాను. నిన్ను ధైర్యపరుస్తాను. నీలో ఉన్న ప్రతి పాపం ఒప్పింపచేస్తాను. సాతానులోనికి నేను వెళ్ళలేను బిడ్డ. నీ పాదములకు అడ్డురాయిగా నేను ఇష్టపడతా. సాతాను ఏదైనా ప్రేరేపణ కలిగిస్తే ఇదిగో నేను లాగుతా ఉంటుండగా ఇదిగో నేను చేయి పట్టుకొని నేను ఎత్తుకుంటా బిడ్డ నా సంకలోనికి. నేను విడివెడ బిడ్డ. నీవు అనుకుంటున్నావేమో నేను వెళ్తూ ఉన్నామని, కానీ నా ఆత్మని ఇక్కడ ఉంచి వెళ్తామన్నా. హల్లెలూయా. ఎంతగా ఆయన బ్రతిమలాడుచు ఉన్నాడంటే ఎందుకు అంత బ్రతిమలాడాలి? ఎందుకు అంత బ్రతిమలాడాలి? కుమార్తెను హాస్టల్ ఇచ్చామనుకోండి, ఇంటి దగ్గర ఇంకా ఇద్దరు ఉంటారుగా, ఎందుకు ఆమె మీద అంత ప్రేమ? హల్లెలూయా. ఎందుకు ఆమె మీద అంత ప్రేమ అనగా నీ కడుపులో వారు పుట్టారు కాబట్టి. హల్లెలూయా. ఎవరిని నీవు త్రోసివేయవు. ఎవరి మీద ఇదిగో వాడి మీద ఇంత వీరి మీద ఇంత ప్రేమ అన్నది కాదు. ఒక తల్లిగా ఒక తండ్రిగా ప్రతి ఒక్కరికి బిడ్డలకి ఇవ్వాల్సిన ప్రేమను మనం తల్లిదండ్రులుగా ఏమి ఇస్తుంటాం? పంచి ఇస్తా ఉంటాం. మా యేసయ్య కూడా అంతే అండి. నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను విడిచిపెట్టినవాడు కాదు ఆయన. నీవెప్పుడు తెలుసా? ఆయన రాజ్యంలోనికి చేరు వరకు కూడా ఆయన కనుదృష్టి నీ మీద ఉంచబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువు సెలవిస్తా ఉన్నాడు, ప్రభువు సెలవిస్తా ఉన్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంకో మాట చెప్తాం బిడ్డలకి. ఈ కాలాన్ని బట్టి ఇంకో మాట ఏది చెప్పగలరు? ఒక కుమార్తెకి మనం చెప్తాం ఈ మాట. ఇవన్నీ చెప్తామమ్మా, హాస్టల్ బాగుంది, నేను వెళ్తూ ఉన్నాను, నేను మళ్ళీ వస్తాను అని చెప్పిన తర్వాత ఇంకో మాట కూడా మనం సెలవిస్తాం. ఇంకో మాట సెలవిస్తాం. ఏమిటా మాట? ఏమిటా మాట? ఏమని చెప్తామండి? అమ్మా, నువ్వేదైనా చెడు పని చేస్తూ ఉన్న ఎడలా తల్లిదండ్రులుగా మేము ఉన్నామని జ్ఞాపకం పెట్టుకో. హల్లెలూయా.
మధ్య కాలంలో ఎలాగున్నాయంటే స్నేహితులు ఏమన్నా కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. స్నేహితులు ఏమన్నా కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. నా కుమార్తె స్వరూప హాస్టల్ చదువుతా ఉంది. ఈ హాస్టల్ ఉన్నప్పుడు వీరు ఎలా పిలుచుకుంటారంటే పలానా ప్రాంతం వాళ్ళు ఒక గుంపులు ఏర్పడతారు. ఎట్లా అంటే దూర ప్రాంతంలో ఉన్నప్పుడు కర్నూలు వాళ్ళు అంటే ఏమైందంటే వాళ్ళ తల్లిదండ్రులు చూసిన ఫీలింగ్ వస్తుంది కదా, మన ప్రాంతం వాళ్ళని చూసినప్పుడు. అది వాళ్ళు ఎవరో కావచ్చు, మన బంధువులను చూసినట్లుగా ఉంటుంది, మన ఇంటి వారిని చూసినట్లుగా అనిపిస్తుంది. అది వీళ్ళు కూడా ఒక 4-5 మంది ఉన్నారు ఈ ప్రాంతం వాళ్ళ హాస్టల్లో. ఒక పాప అక్కడనే దగ్గరలో ఉన్న పాప జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత ఆ పాప వచ్చేసి ఈ ప్రాంతం కర్నూలు డిస్టిక్ వాళ్ళ గురించి కొద్ది బ్యాడ్గా చెప్తా ఉందంట. కొద్ది బ్యాడ్గా చెబుతూ ఉండడము వీరి చెవున పడింది. వీరి చెవున పడితే మా స్వరూప ఊరుకుండదు, మాట అంటే పడదు అని ఏం చేస్తుంది, స్వరూప చెవి దగ్గరికి వచ్చిందంట ఆ మాట. మిగతా వాళ్ళు ఏమనలేరు. స్వరూప దగ్గరికి ఆ మాట ఆ చెవికి రాగానే ఈమె రాత్రి పగులు అని చూడక తేడా చూడక చక్కగా రూమ్కి వెళ్ళిపోయిందంట. వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయి నువ్వెందుకు మమ్మల్ని ఈ రీతిగా దూషిస్తున్నావు, ఎందుకు మా మీద ఇలాగ అబద్ధాలు చెప్తా ఉన్నావు అని అడిగేసిందంట. పొద్దునేకి నేనేం చేస్తాను, సార్ దగ్గర పెడతాను, రా వచ్చి మాట్లాడను. అయితే ఆ పాప ఏం చేసిందంట, నన్ను మళ్ళీ వచ్చి నిలదీస్తుందా అని చేసి అక్కడున్న ఏదో ఫినాయిల్ ఏదో తాగేసిందంట. అమ్మాయి తాగేసి మాత్రలు మింగేసిందంట. మింగేయడంలో మళ్ళీ తెలియపరిస్తే మళ్ళీ ఏం చేసింది, స్వరూపుని ధైర్యం చేసి 108కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ వచ్చేసి పొద్దునే కల్లా వాళ్ళ ఫాదర్స్కి ఫోన్ చేస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్స్ ఏమైందమ్మా అని అడిగారు. వాళ్ళ సార్లు వాళ్ళు జరిగింది ఈ సన్నివేశం చెప్పారు. చెప్తే ఆ బాబుని మందలించి అలాగే చేయకూడదమ్మా, అందరు స్నేహితుల్లాగా మీరు ఉంచబడాలి, చదువు మాత్రమే చదవాలి, ఇవన్నీ మీకు ఏం అవసరము, మీ పని ఏమింది చదువుకోవాలి, తల్లిదండ్రులుగా మా పని ఏంది ఫీజులు కట్టాలి, మీరు ఇవన్నీ చేయొద్దండి అని ఆ పాప నర్చి కొన్ని దినాలు పెట్టిన తర్వాత ఇప్పుడు కాలేజే మానేసిందంట. ఎందుకంటే సారులే మళ్ళీ ఒకసారి అలాగే చేసిందంట. సారులు ఏదైనా జరిగితే మా కాలేజీకి బ్యాగ్ నెంబర్ చేసి రాసి పంపించేస్తారు. హల్లెలూయా. కాబట్టి పిల్లలు కొంతమంది ఎవరైనా బెదిరిస్తే భయానికి లోబడతారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, అమ్మా ఏదైనా ప్రమాదం అన్నప్పుడు, ఏదైనా చేయరాని స్థితి నీకు ఎదురవుతున్నప్పుడు తల్లిదండ్రులుగా మేము ఉన్నామని జ్ఞాపకం పెట్టుకో. హల్లెలూయా. కాబట్టి యేసయ్య కూడా ఇదిగో అదే మాట చెబుతా ఉన్నాడండి. యేసయ్య కూడా అదే మాట చదివిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే కన్నా, ప్రకటన గ్రంథంలోనికి వెళ్తే కన్నా ఆయన సెలవిస్తున్న మాట 3వ అధ్యాయంలో 20-21 వచనం చదివితే కన్నా, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనము చేయదు. ఏం చేస్తారంటండి, భోజనము చేస్తా. మనల్ని బట్టి ప్రభు మాట్లాడబడిన మాట, ఇదిగో నేను వెళ్తా ఉన్నాను, ఆదరణకర్తగా నీ మధ్యలో ఉంటున్నాను, నీకు తోడై ఉంటున్నాను, నీకు ధైర్యాన్ని ఇస్తున్నాను, నీవు సోదరులు ప్రవేశించుకున్నట్లుగా నిన్ను నేను మోటివేట్ చేస్తా ఉన్నాను.
మూడో మాట ఏంటంటే, బిడ్డ నువ్వు జాగ్రత్త, నీ హృదయం అనే తలుపు ఎదుట నేను నుంచబడతామన్నా, అధైర్యపడకు, నా స్వరం విను, నా స్వరం విని నీ హృదయ తలుపులు తెరువు, నేను నీలోనికి వచ్చేస్తా. ఎవరంటున్నారు? యేసయ్య నీతో చెబుతూ ఉన్నమాట. నీ హృదయంలోనికి నేను వస్తా బిడ్డ. ఎందుకు తెలుసా? సాతానుడే నీ హృదయాన్ని స్థావరముగా ఏర్పాటు చేస్తా ఉన్నాడు. ఆ స్థావరంలో సాతానుకు వీలు లేదు ఉండటానికి. నేనే నీలో ఉంచబడాలి. ఎందుకు తెలుసా? నేను నీ తండ్రిని కాబట్టి. నేను నీ తండ్రిని కాబట్టి నీ హృదయంలో నేను ఉండాలి. నీ హృదయంలో నేనుంటే నీవు ధైర్యము. నువ్వెప్పుడైతే నా స్వరాన్ని విని నీ తలుపు తెరుస్తావో, హృదయం అనే తలుపు, నీ హృదయంలో నేను ఉంచబడతాను బిడ్డ. ఇంకా నీలో ఏ విధమైనటువంటి అధైర్యము కలిగిన పరిస్థితి ఉండదు. ఎప్పుడు వరకు తెలుసా? నీవు ఈ యొక్క యాత్ర విడిచినంత వరకు కూడా నీ హృదయములో నేను స్థావరము కలిగి ఉంటున్నాను. ఎప్పటి వరకు తెలుసా? అక్కడ రాయించినటువంటి మాట ఏంటంటే, నాతో కూడా అతడును భోజనం చేయదుము. అంటే నీవు నాతో అనగా మన ఇంట్లోనికి చేరే వరకు కూడా నేను నీ హృదయంలో స్థావరముగా ఉంచబడతా ఉన్నాను. నిన్ను క్షేమముగా మన ఇంటికి తీసుకొని వెళ్ళంత వరకు కూడా నేను నీతో ఉంటాను బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ప్రభు అట్టి రీతిగా మాట్లాడబడతా ఉంటే మన హృదయాన్ని ఈనాటి కాలంలో ఎవరికి ఇస్తూ ఉన్నామంటే, శోధకునికి మనం సమర్పణ చేస్తూ మనం పడిపోతున్నాం, లేస్తా ఉన్నాం, పడిపోతున్నాం, లేస్తా ఉన్నాం. మందిరానికి వచ్చినప్పుడు సాధకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇదిగో ఈ దినమైనా ఖచ్చితంగా ప్రభువులో నిలబడాలని ఆశ కలుగుతాము, దృఢ సంకల్పము కలుగుతాం. బయటికి వెళ్ళగానే ఒక గంట అవగానే ఏమైంది? మళ్ళీ వారానికి చూద్దాం అన్నట్లుగా మనలో ఉన్నటువంటి పాపాన్ని మనం పెంపొందించబడతా ఉన్నాం. కన్నా ప్రభు అట్టి పాపాన్ని నీలో చూడడానికి ఇష్టపడలేదు. నువ్వెప్పుడు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. అందుకోసమే నా ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ తలుపు ఎత్తుట నేను నిలబడుతూ తట్టుచూనే ఉన్నా బిడ్డ. ఎందుకు తెలుసా? నేను ధైర్యపరచడానికి, నీ హృదయాన్ని నువ్వు సాతానికి అప్పచెప్పకుండా నీ హృదయంలో నేను ఉండాలన్నది నా ఆశ బిడ్డ. నేను ఉండగా సాతానుడు ఆ దరిదాపులోని కూడా రాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? నీ తలుపు నేను తట్టుచూనే ఉన్నా బిడ్డ. అనుదినము కూడా నువ్వేం కావాలంట? ఆయన స్వరాన్ని విని నీ హృదయం అనే తలుపును తెరవాలి. హల్లెలూయా. ఆ బిడ్డలు కూడా అంత హాస్టల్లో ఉన్న బిడ్డలు ఏదైనా అపాయం అన్నప్పుడు, బాధ అన్నప్పుడు, నేను చెప్పాను మొన్న పోయినప్పుడు నా కూతురికి చెప్పా, అమ్మా అలాంటివి జరిగినప్పుడు కూడా ఏదో వాళ్ళ అవి చేసుకున్నారు ఇవి చేసుకున్నారని నీవు అధైర్యపడకు. ఒక తండ్రిగా నేను నాన్నని జ్ఞాపకం పెట్టుకో. వేది చేసుకోవలసిన పనుల, దిగులు చెందవలసిన పనుల ఒక ఫోన్ కాల్ చేయి, నేను వచ్చి చూసుకుంటానమ్మా, నీకేం కాదు. హల్లెలూయా. సత్యానికి నిలబడిన వారికి ఏ అపాయము కూడా రాబడదు. దేవుడు అంటాడు, నీతిమంతుడికి అనేక అపాయములు, అనేక ఆపదలు సంభవిస్తాయంట. కానీ వాటిలన్నింటిలో నుండి దేవుడు ఏం చేస్తాడంట? తొలగింప చేస్తాడంట. హల్లెలూయా. నా కుమార్తెకుడు ఇది మాట చెప్పా, బిడ్డ అలాంటివి జరిగినప్పుడు నీకు భయపడకు. అమ్మాయి ఏదో చేసుకుందని మరణించినా పర్వాలా, ఒక తండ్రి ఉన్నాడని మాత్రం జ్ఞాపకం పెట్టుకో. ఆమె మరణించిందని ఎవరు నన్ను అంటారని నువ్వు ఇంకేదో చేసుకోక బిడ్డ. హల్లెలూయా. నా కుమార్తె కూడా ఈ విషయం ఎప్పుడు చెప్తాం తెలుసా? అందరూ ఆ స్థలం నుండి వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గర కూర్చొని చెప్తాం. హల్లెలూయా. నా బిడ్డకి ఇవ్వాల్సిన ధైర్యం కూడా నేను ఇచ్చా. నా బిడ్డలకి ఎప్పుడైనా సరే నేను ధైర్యముగా ఉండమని సెలవిస్తాను. భయం ఉండకూడదు. కూతుర్లము కదా, భయం ఉండకూడదు, ధైర్యముగా ఉండాలి. మనలో తప్పు లేకపోతే రాజునైనా మనము ఎదిరించవచ్చు. భయం ఉందనుకో, చిన్న భటుని కూడా ఎదిరించాలి. హల్లెలూయా. ప్రభు
ప్రభులో ధైర్యం ఉంచబడాలి. అందుకోసం నా ప్రభు కూడా అట్టి ధైర్యాన్ని నింపుతా ఉన్నాడు. ప్రియబిడ్డ, సతుడు ఒకడు ఉన్నాడు, ఎదుగో నిన్ను లొంగ తీసుకుంటున్నాడు. నేను నీ హృదయం ఎదుట నేను ఉంటున్నాను బిడ్డ, తలుపు తడుతూనే ఉన్నా. తండ్రిగా నేనున్నాను, తండ్రిగా నేనున్నాను బిడ్డ, నీ హృదయం తీయని ఎదుగో నీ ఎదుటనే నేను ఉంచబడుతూ ఉన్నాను బిడ్డ. నా స్వరము విను బిడ్డ, తలుపు తీ. నేను నీ హృదయంలోనికి వస్తా. నీ హృదయంలోనికి వస్తే ఏ దుష్టుడు వస్తాడో నేను చూస్తా అంటున్నాడు నా ప్రభు అండి. కానీ మన జీవితంలో ఏంటో తెలుసా, ఆ తలుపులు తెరవలేకుంటున్నాము, యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానించలేకుంటున్నాము, ఆ ధైర్యాన్ని మనం పొందుకోలేకపోతా ఉన్నాము. ఈనాటి కాలంలో అనేక వ్యాధులు సాతాను ద్వారా వస్తా ఉన్నాయండి. రోగములు వస్తా ఉన్నాయి, బాధలు వస్తా ఉన్నాయి, కన్నీళ్ళు వస్తా ఉన్నాయి, అప్పుల ఊపి శ్రమలు కలుగుతా ఉన్నాయి, కుటుంబముల కలహాలు, కుటుంబముల విభేదాలు, అసూయలు, కలహాలు ఈ భూమి మీద ఉంచబడతా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం జయించాలంటే మనలో ఏం కావాలండి? ధైర్యం కావాలి. నేను నడిపిన మరొక ప్రయాణం ఆకుంచబడతాం. అందరం సాగుకులు వెళ్తా ఉన్నాం. అది కాబట్టినగా ఒక ఆయన ఒక మాట లేవనంటాడు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నీట్గా ఉండటానికి ఇష్టపడతాను. చాలా మందికి చెప్తాను, నేను రాజులకి రాజు అయినటువంటి నా తండ్రి, నేనెవరిని? నేను రాజకుమార్. రాజకుమారుడు ఎలా ఉండాలి? రాజులాగానే ఉండాలి. అది ఆయన ఇస్తున్నప్పుడు పెరగడానికి మనకేమి కదండి. ఒక ఆయన ఒక మాట లేవినప్పుడు, సేవకులు ఈ మధ్య కాలంలో చాలా మనసులను ఆకర్షించే రీతిగా డ్రెస్సులు వేస్తా ఉన్నారు. ఎవరిని ఆకర్షించే రీతిగా అంటే మనుషులను ఆకర్షించే రీతిగా డ్రెస్సులు వేస్తా ఉన్నారు. ఆయనకి చాలా సార్లు చాలా విషయాలు బుద్ధి చెప్తూ మాట్లాడుతున్నాయి ధైర్యంగా. ఆయన సేవకుడు కావచ్చు, ఇంకొక ఆయన కావచ్చు. సరేనయ్యా, నేను రాజులకి అంటే రాజకుమారుడు కాబట్టి నేను నీట్గా ఉండటానికి ఇష్టపడతా. నేను వెళ్తా వచ్చినగా నన్ను చూసిన వారు ఒకప్పుడు జీవన ఎలాంటి వాడు, ఎలాగ ఉండేవాడు, ఎలాగ తిరిగేవాడు, వాడి స్థితి ఏమిటి, ఇప్పుడు దేవుని పరిచయంలోనికి వెళ్ళిన తర్వాత నా డ్రెస్ సెన్స్ కావచ్చు, నేను తిరిగే విధానం కావచ్చు, ఎవరిని మహిమపరుస్తారండి? దేవుని మహిమపరుస్తారు. ఎందుకు? ఒకప్పుడు వీడికి 3 జతలు కూడా వేసుకోవటానికి లేనటువంటి దీన స్థితిలో ఉన్నటువంటి వీడు ఇప్పుడు ఇస్త్రీ బట్టలు వేసుకొని తిరుగుతున్నాడు, తెల్లని వస్త్రం వేసుకొని తిరుగుతూ ఉన్నాడు, కోట్లు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. వీడు ఎక్కడికి వెళ్ళినా వీడి వాహనం ఏమిటి, వీడి స్థితి ఏమిటి? అది ఎవరికి మహిమ? మన గర్వముతో మనం చేసుకుంటే అది సాతానుడు. దేవుడే ఇస్తున్నప్పుడు తిరగటానికి నీకేమవుతుంది? ఆయన అంటున్నాడు, అలాగ వేసుకోకూడదు, అలాగూ వేసుకోకూడదు. ప్రభు మనల్ని హెచ్చిస్తున్నప్పుడు ఎలాగుంటాడయ్యా? సరే వద్దు, ఈ వస్త్రాలే వద్దయ్యా. యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు ఎలాంటి వస్త్రాలు వేస్తాడు? ధరించిన వస్త్రాలు ప్రతి ఒక్కరు ఎందుకు ధరించలేకుంటున్నారు కదండి. యేసయ్య చెప్పులు కూడా సరిగా వేసుకోలేదండి. ఆయన బెడ్ పరుగుల మీద పరుండలా, మోకాళ్ళుంటే ఇలాగ సాపలు వేసుకొని లేకుంటే దిండ్లు పెట్టుకొని మోకరించడం. ఆయన ఎక్కడ మోకరించాడు? ఆయన కొండలో మోకరించాడు. క్రూర మృగాలు ఉన్నాయి, విష సర్పాలు ఉన్నాయి, శోధకుడు పొడిచి ఉన్నాడు. అట్టి స్థితిలో, అట్టి స్థలంలో ఆయన మోకరించాడు. నేనంటున్నా సావుకుందా, ఇప్పుడు అలాంటి సావకుడు ఎవరైనా మోకరించగలిగిన విశ్వాసం మీలో ఉంచబడతా ఉందా? లేదే. కాలాన్ని బట్టి వెళ్తా ఉన్నాయి. కాలాన్ని బట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. నేనన్నాడు, దేవుడు నలిగిన హృదయంతో ఉండమన్నాడనే ఒక ఆయన నలిగిన బట్టలు వేసుకొని తిరుగుతున్నాడు. అయ్యా మరి ఎలాగా? అంటే ఈ భూమి మీద కొన్ని సేవకుడు ఏం చేస్తాడంటే
మనకు లింకులు పడతా ఉంటాడు. దేవుని సావకులుగా మంచిగా మనం ఉంచబడితే సాతానికి ఇష్టమా? ఎక్కడ పుల్ల పెట్టాలా అని చూస్తాడు. హల్లెలూయా. కానీ మనం ఏం కావాలంటే దేవుని ఆత్మ నిజముగా నీలో ఉంటే, దేవుని వాక్యము నీలో ఉంచబడితే దేనికి కూడా నీవు అధైర్య పడవు. హల్లెలూయా. దేనికి అధైర్యపడవంటే నీలో క్రీస్తును నీవు సిద్ధపాటు చేసుకోవాలి. అందుకోసమే నా ప్రభు అంటున్నాడు, ఇదిగో బిడ్డ ఎదుట నేను తలుపు తెరుచున్నాను, తీయును. బయట అనేక శోధనలు ఉన్నాయి, శోధకుడు నిన్ను ఆవరిస్తాడు. నేను నీ హృదయంలో ఉంటే కానా ఏ శోధకుడిని దరిదాపుల్లోని కూడా అరాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, నీ హృదయాన్ని తెరవము. మన హృదయమును తెరిస్తే, లేదా మన మాట మన బిడ్డ విని అనుసరిస్తే ఆయన అంటూ ఉన్నటువంటి మాట చూద్దామండి. యోహాను సువార్త మనం చూద్దాం. 12వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. ఒక్కడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉండును అక్కడ నా సేవకుడు ఉండును. ఒక్కడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ప్రియబిడ్డ, నన్ను నేను సేవించాలి. నీ హృదయంలోకి ఆహ్వానించిన నన్ను నువ్వేం కావాలి? సేవించబడాలి, పూజించాలి, ఆరాధించాలి. ఆస్తులను వదిలిపెట్టిన బిడ్డలు కూడా మనల్ని ఏం చేయాలి? తల్లిదండ్రులని పూజించాలి, ఆరాధించాలి. వారంటే భయము భక్తి కలిగి ఉంటేనే వారు ఏం చేయబడతారు? ఉన్నతమైన స్థానంలోనికి వారు చేర్చబడతారు. ఉన్నతమైన స్థానంలోనికి వారు చేర్చబడతారు. కాబట్టి వారు ఏం కావాలి? తల్లిదండ్రుల యొక్క స్థితిని కనుగొంటూ వారిని ఆరాధిస్తూ వారిని పూజిస్తూ వారి యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకోసం ఇక్కడ కూడా యేసయ్య సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రియరిగా ఒకడు నన్ను సేవించడంలా నన్ను వెంబడింపవలెను అంటున్నాడు. మనము కూడా సేవించడానికి వచ్చాం, ఆరాధించడానికి వచ్చాం. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, ప్రియబిడ్డ, మందిరంలోకి వచ్చిన నీతో మాట్లాడుచున్నాడు. ప్రియబిడ్డ, నువ్వు నన్ను ఆరాధించడానికి వచ్చావు, నన్ను పూజించడానికి వచ్చావు, నన్ను కొనియాడడానికి వచ్చావు. అయితే నువ్వు నన్ను వెంబడిస్తున్నావా? నీ హృదయాన్ని నాకు ఇచ్చావా? నీ హృదయాన్ని నాకు ఇచ్చావా? నీ హృదయాన్ని నాకు ఇచ్చినట్లయితే, నా మాటని వింటూ ఉన్నట్లయితే, నా మాటలో నీవు అనుసరిస్తూ ఉన్నట్లయితే కానా నీవు ఒక ఘనత కలిగిన స్థానంలో నీవు అంట. ఎక్కడ ఆ ఘనత కలిగిన స్థానంలో అంటే నా ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే, అక్కడ రాయబడినటువంటి మాట, ఒక్కడు నన్ను సేవించినట్లా నా తండ్రి అతన్ని ఏం చేస్తాడంట? ఎవరంట? నా తండ్రి నిన్ను గణపరుస్తాడు. బిడ్డ, ఆ తండ్రి ఎక్కడున్నాడు? మహిమ కలిగిన సింహాసనం మీద ఉంచబడ్డాడు. ఆ తండ్రి మనకు రాజస ఘనతనిస్తారంట. పిల్లలు కూడా వారి భవిష్యత్తులో తల్లిదండ్రుల మాటలు వింటే కానా, ఆ మాటలు బట్టి వారి చదువు పూర్తి చేయగలిగితే కానా వారు ఉన్నతమైన స్థానంలోనికి చేరే రీతిగా తండ్రి ఏం చేస్తాడు? సహాయకుడిగా నిలబెడతాడు. దేవుడు కూడా అదే మాట అంటున్నాడు, ప్రియబిడ్డ, నువ్వు నన్ను ఆరాధించాలి, నన్ను సేవించాలి, నన్ను పూజించాలి. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా ఉంచబడతావో, ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా నన్ను వెంబడిస్తా ఉన్నావో, నా తండ్రి నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి అట్టి మహిమను మనం పొందుకొనబడుతూ ఆ ఘనతనన్నది మనం ఏం చేయాలి? పొందుకొనబడాలి. ఎప్పుడైతే ఎవరైతే ఆ ఘనతను పొందుకుంటారో, ఎవరైతే ఆ ఘనతను పొందుకుంటారో, ఇప్పుడు బిడ్డలు కూడా మంచిగా చదువుకొని తల్లిదండ్రుల మాట వినొస్తే వాళ్ళకి ఏముంటది? ఆశీర్వాదం అన్నది మంచిది. అయితే ఏమిటి ఆశీర్వాదం అంటే, ప్రకటన గ్రంథంలోకి వెళ్తే కదా 21వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదామండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము
మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురమందును వారాయన పురుషుల యుందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెబుతూ ఉన్నమాట, నేను నీకు తోడై ఉంటాను బిడ్డ. నన్ను సాధిస్తూ, నన్ను ఆరాధిస్తూ, నన్ను వెంబడిస్తే కాక నువ్వు ఎప్పుడైతే నా మాట వింటావో పరలోకములో ఉన్న స్థితిని ఈ దర్శనము ద్వారా ఈ లేఖనములో మాట్లాడుచున్న సందర్భం 21 వచనములో ఏముందంట? పరలోకం తెరవబడింది. అక్కడ ఏముంది? సంతోషం ఉంచబడింది. ఆ సంతోషం ఉంచబడిన స్థలములో దేవుని ఆరాధిస్తూ ఎవరున్నారంట? ప్రజలు ఉంచబడ్డారు. ఆ ఆనందకరమైన స్థలములో నువ్వు ఉంచబడతావు బిడ్డ అని ప్రభు ఏమంటున్నా అంటే నీ నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనమేం కావాలి? ఆయన మాటను వింటూ ఆయనలోనికి మనము చేర్చబడిన బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అతి ఆశీర్వాదం ఆయన ఇస్తా ఉన్నాడు. అతి ఆశీర్వాదము మనకి ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు మూలవాక్యం మరొకసారి మనం చూద్దాం. ఆ మూలవాక్యంలోకి వెళ్దాం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టి ఉన్నాను. అతి నమ్మకస్తములో నివించబడి బిడ్డ నా కన్నులు నీ వైపు చూస్తా ఉన్నాయి. ఇదిగో నీకు రావాల్సిన ఆశీర్వాదములు నీ కూడా ఇదివరకు నేను మాట్లాడాను కదా. ఆశీర్వాదములు నువ్వు పొందుకోవాలంటే నా మీద నమ్మకము కలిగి నీవు జీవించము. నా మీద నమ్మకము కలిగి నీవు జీవించము. ఆ నమ్మకత్వం అన్నది మనం పొందుకొనబడుతూ ప్రభులో మనం స్థిరముగా ఉండాలి. అయితే నా ప్రభు కూడా సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు నమ్మకత్వము కలుగుతా ఉంటే నీ మధ్యలో అనేక పాపములు ఉంచబడతా ఉన్నాయి. ఈ 121వ కీర్తనలో కూడా అద్భుతకరముగా దావీదు రాస్తారండి కీర్తన. అయితే కొన్ని పాపములు అక్కడ ఉన్నాయి. ఆ మాట చెప్పుకొని నేను ముగిస్తానండి. 4వ వచనం చూద్దామండి. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను, దౌర్జన్యము నేను అనుసరింపను. ఎవరైతే ఆ నూతనమైన యెరూషలేము ఆ మహాపట్టణంలో చేర్చబడటానికి ఇష్టపడతా ఉన్నారు, ఎవరైతే తండ్రి మాట వింటూ ఇదిగో సరైన క్రమంలో జీవించడానికి ఇష్టపడతా ఉన్నారు, వారితో ప్రభు మాట్లాడబడుచా ఉన్నాడు. ఇదిగో బిడ్డ, ఈ లోకములో కొన్ని ఉన్నాయి, వాటికి దూరమై ఉండుము. వాటికి దూరమై నీ జీవించము. ఎట్టక రాయవలసిన మాట, మూర్ఖ చిత్తులు, మూర్ఖంగానే ఆలోచన కలిగి ఉండకూడదు. నువ్వు మూర్ఖంగా ఉండకూడదు. దౌర్జన్యం అంటే దౌర్జన్యముగానే ఉంచబడకూడదు. నేను వాటిని అనుసరించను, నీవు కూడా వాటిని అనుసరించు. ఎందుకు? నేనుందు స్థలంలో నీవు ఉండాలంటే నా మాట విని నీవు అలాగే చదువైపోయేంత వరకు కూడా నమ్మకముగా ఉంటే, వీటినన్నిటిని కూడా తొలగింప చేసుకుంటూ నీవు ఉంటే, ఇదిగో నీ కొరకు చెప్పాను కదా, ఘనతని దాచిపెట్టి ఉన్నానని, నువ్వు వాటిని పొందుకుంటావు. కాబట్టి కీర్తనకాడు కూడా ఈ పాపములన్నీ కూడా రాస్తా ఉన్నాడండి. 5 వచనంలో కూడా ఉన్నాయి. తమ పొరుగు వారిని చాటున ఏం చేయకూడదంట? చాటున. ప్రతిది కూడా ఎవరు ఎరుగుతా ఉన్నారు? ప్రభు ఎరుగుతానే ఉన్నాడు. చాటున ఒకటి, ముఖం మీద ఒకటి మాట మనం మాట్లాడకూడదు. మానవునికి తెలియకపోవచ్చేమో నువ్వు చాటున గుణిగేది, సనిగేది, లేదా తెలుగు భాష మాట్లాడింది. కానీ నా ప్రభువు నీ మాటలంతటిని కూడా ఏం రాస్తా ఉన్నంట? గ్రంథములో లిఖిత పరుస్తా ఉన్నానంట. ఎక్కడుందా మాట? పదే చెప్పాయి మాట. ఎక్కడుందా మాట? మీ మాటలు నేను గ్రంథములో లిఖిత పరుస్తా ఉన్నాను అని లేఖనము పదే చూపించాను. ఎక్కడుందా లేఖనము? ఆ లేఖనం ఎక్కడుంది?
మత్తయి సువార్త బతుకొచ్చిందా ఇంక లేదా? మత్తయి సువార్త తీస్తే మీకు అక్కడ రాయబడతా ఉంది, జ్ఞాపకం పెట్టుకోవాలి లేఖనాలు. 13వ అధ్యాయం 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శకుడు లెక్క చెప్పవలసిండును. ఈ మాటలు బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందు, ఈ మాటను బట్టి అపరాధమని తీర్పు పొందు. కాబట్టి ప్రతి మాట కూడా ఆయన గ్రంథములో లిఖితపరుస్తా ఉన్నాడు. కాబట్టి నువ్వేం కావాలి? చాటున ఏం చేయకూడదంట? సనగకూడదు, గొనుగా కూడదు. ఏదన్నా అనాలంటే ముఖం మీద అనాలా? 2 దండించుకోవాలి అంతే. అది క్రైస్తవ లక్షణం. హల్లెలూయా. అంతే, వేరేది అవసరం లేక. కాబట్టి దేవుడు అంటున్నాడు నువ్వు ఆ రీతిగా ఉంచబడాలి. ఇంకేమంటున్నాడు 5వ వచనంలో? అహంకార దృష్టియు గర్వించిన హృదయము నేను అసహింపనంటున్నాడు. అవన్నీ కూడా మనలో నుండి తొలగింప చేసుకోవాలి. ప్రభు కార్యము మనం పొందుకోవాలి అంటే అక్కడ మనం చూస్తే 7వ వచనంలో కూడా ఉన్నాయి. చివరి 8వ వచనం చూద్దామండి. యెహోవా పట్టణములో నుండి పాపము చేయవారందరినీ నిర్మూలన చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున ఏం చేస్తారంట? ప్రతి ఉదయమున అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు ఉదయమన కాదు. ఉదయం అనగా ఇంటి దశ రాకడ సమయము. ఉదయం అనగా రాకడ సమయం. అంటే ఉదయం అనగా మనకేం కనిపిస్తుంది? రాత్రి ఏం కనిపిస్తుంది? చీకటి. ఉదయం ఏం కనిపిస్తుంది? వెలుగు. రాకడలో మనం ఎక్కడికి ఎత్తబడతాం? ఎక్కడిలోనికి ఎత్తబడతాం? యేసయ్య మధ్యాకాశంలో ఉన్నాడు. యేసయ్య దగ్గరికి ఎత్తబడుతూ యేసయ్య ఎక్కడికి వెళ్తున్నాడు? యుగ యుగముల ఆనందము కలిగిన స్థితి. ఆ లోకములో సూర్యుడు ఎక్కర్లేడు, చంద్రుడు ఎక్కర్లేడు. అప్పుడు కూడా తేజోమయముగా వెలుగు దగదగా మెరుస్తూ ప్రకాశింపబడుతున్న స్థలములోనికి నేను చేర్చబడతాం. అదే ఉదయము. ఉదయం అనగా వెలుగు. వెలుగు కలిగిన లోకములోనికి నేను కూడా చేర్చబడతాం. కాబట్టి ఉదయముననే సంభరిస్తా అంటే ఆ చీకటి ఎప్పుడైతే వేరైతే ఉందో ఆ తీర్పులోనికి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో నీవు నరకంలోనికి చేర్చబడతావు. నీ గుణ లక్షణము బట్టి అదే సంహరించబడటం. నువ్వు మంచిగా సరిగా ఉంటే కానా నా ప్రభుతో కూడా నీవు రాజ్యానికి చేర్చబడతావు. కాబట్టి చదవబడుచున్న మూల వాక్యములు అంటున్న మాట ఏంటంటే, నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టించున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మనం ఏ మార్గంలో నడవాలండి? నిర్దోషమైన మార్గంలో నడవాలి. ఈ దేశంలో లేదా ఈ యొక్క భూమి మీద దోషము కలిగిన మార్గాలు అనేకముగా ఉంచబెడతా ఉన్నాయి. దోషము కలిగిన ప్రజలు అనేకముగా ఉంచబెడతా ఉన్నారు. దోషము కలిగిన హృదయ ఆలోచన కలిగిన వారు అనేకముగా ఉంచబెడతా ఉన్నారు. మంచివారిగా ఉన్న నిన్ను దోషములోనికి నెట్టి వేయటానికి అనేక మంది నీ ఎదుట ఉంచబడ్డారు. కాబట్టి నీవేం కావాలి? ప్రభుని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే, ఆయనను నీవు అనుసరిస్తే ఆయనని చెంతకి సోదుకుని కూడా రానివ్వ చాలడు. నిన్నెప్పుడు కూడా కాపాడుకుంటూ తాను ఉన్న నివాసములోనికి నిన్ను తీసుకుని పోయగలిగిన గుణ లక్షణము ఆయనలో ఉంచబడింది. కాబట్టి నీవేం కావాలి? నమ్మకము కలిగి నా ప్రభు నన్ను చూస్తా ఉన్నాడు, నా తండ్రి నన్ను చూస్తా ఉన్నాడు. నేను ఈ భూమి మీద భయముతో భక్తితో జీవించాలి. ఈ భూమి మీద పాపం ఉంచబడింది నా ప్రక్కలో. ఈ పాపంలోనికి నేను వెళ్ళకూడదు. నా ప్రభుని నేను ఆరాధించాలి. నా ప్రభు ఎదుట నమ్మకము కలిగి ఉండాలి.
నా ప్రభు నా కొరకు అనుదినము కూడా నన్ను కనపడతా ఉన్నాడు. కాబట్టి నేనేం కావాలి? నమ్మకత్వమును నా తండ్రి ఎదుట నేను కనపరచాలి. హల్లెలూయా. ఉందండి మనకు? ఉందా? ఇంతవరకు మొత్తుకున్నా 10 నిమిషాలు ఉంటుంది బయటికి వెళ్ళే వరకు. నేను కూడా నమ్మకత్వం ఉండాలి, నమ్మకత్వం ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. బయటికి వెళ్ళగానే నమ్మకత్వం లేదు, యేసయ్య లేదు, జీవన్ పాస్టర్ గారు లేరు. హల్లెలూయా. ఆ అమ్మను ఒక అమ్మ వచ్చి చెప్తుంది, ఆ మాటలు వింటాం. మనం చాటున మాట్లాడే మాటలు మాట్లాడతాం, మనలోని గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది, అసూయ వస్తుంది, కొండములు వస్తాయి కదా, అన్ని రోగాలు మళ్ళీ వస్తాయి. ప్రార్థనకి వెళ్తున్నానే రోగం ఎందుకు వస్తుంది, జ్వరం ఎందుకు వస్తుంది, తలనొప్పి ఎందుకు వస్తుంది, మళ్ళీ మన గుడుగుడైంది. మనం సరిగ్గా ఉంటే అవన్నీ ఎందుకు వస్తాయి? ఒకవేళ వచ్చిన ప్రభువుతో సాగిలు పెడితే స్వస్థపరచగలిగిన దేవుడు ఆయనే. మనం ఇవంతా మన హృదయాన్ని అటు నమ్మకంతో నింపలేము కాబట్టి వ్యాధులు మనల్ని తొంగిచేస్తున్నాయి, అప్పులు తొంగిచేస్తున్నాయి, వేస్తున్న పంటలు సరిగా రాక దిగులు చెందుతా ఉన్నాం. ఇంట్లో పిల్లలతో గలిమిలి, భర్తతో గలిమిలి, భార్యతో గలిమిలి, ప్రేమ సమాధానము కరువైతా ఉంది. ఎందుకు ఇవన్నీ జరగబడుతున్నాయి మన జీవితాల్లో అంటే, వాక్యాన్ని విని పౌలు చెప్పినట్లుగా అపోస్తల కార్యములు చివరి అధ్యాయంలో రాయబడుతుందండి. ఆయన రాస్తాడు, వినుట మట్టుకు వినిచి ఉన్నారు కానీ మీరు గ్రహింపలేని స్థితిలో విడిచబడుతా ఉన్నారు. కానీ మన జీవితాల్లో కూడా వినుట మట్టుకు వింటూ గ్రహింపలేని స్థితిలో మనం ఉండకూడదు. ఇన్ని మాటల్లో ఒక్క మాట నేను ఎందుకు మీకు ఉపమానముగా ఆ ఆస్తులను తీసుకొని వచ్చానంటే, మీకు ఆ మాటలు బట్టైనా కొంచెం వాక్యము జ్ఞాపకము ఉంటుందేమో అని. నన్ను కూడా నా ప్రభు ఆస్తులు చేర్చాడు, నేను కూడా ఆస్తుల్లో ఉన్నాను. నా ప్రభు నా మీద కనుదృష్టి కలిగాడు, నా కొరకు వస్తాడు ఆయన గుడిక, నన్ను విడిచి వెళ్ళాడు, ఇదిగో వస్తానని చెప్పాడు, నా కొరకు ఆయన నివాసాన్ని సిద్ధపాటు చేశారు. ఇదిగో ఇలాగ నేను అంటే వాక్యాన్ని అర్థం చేసుకుంటూ వాక్యములు స్థిరముగా మనం నిలబడతాం. ఎందుకు తెలుసా? నా ప్రభు రాకడ సమీపించబడతా ఉంది. నిన్ను నన్ను ప్రేమతో ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు, సరిచేస్తా ఉన్నాడు. మనం సరిచేయబడి కలిగిన హృదయమును మనం పొందుకొనబడుతూ ప్రభు ఎదుట స్థిరముగా మనం ఉంచబడాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభు ఎదుట నీవు నమ్మకత్వం కలిగి ఉంచబడితే ప్రభు తానుండు స్థలములో నిన్ను కూడా తీసుకొని వెళ్ళే దేవుడిగా ఆయన ఉంచబడతా ఉన్నాడు. హల్లెలూయా. అట్టి రీతిగా మీరు జీవించి ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మాటలు దీవించును గాక. ఆమేన్.